అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నా వెనకాల ఐ లవ్ బండ్లగూడ జాగీర్ అని చెప్పి ఉన్నది. ఈ వెనకాల ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతుందో సుమారు 450 కుటుంబాలు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఇది. సుమారు 2000 మంది జనం ఈ అపార్ట్మెంట్లో ఉంటారట. ఈ అపార్ట్మెంట్ని కూల్చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అపార్ట్మెంట్ని కూల్చేసి గాంధీ విగ్రహం ఇక్కడ పెట్టబోతున్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకు, ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ ల్యాండ్, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, ఇది మేము కష్టపడి కొనుక్కున్నాం, డబ్బులతో కొనుక్కున్నాం, మేము ఉత్తయం కొనుక్కోలేదు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం అనేది వాళ్ళకి సంబంధించినటువంటి వర్షన్. ఆ పక్కనే మూసీ ఉన్నది. మూసీ వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదట, మూసీ వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదట. ఆ మూసీకి సంబంధించినటువంటి నీళ్లు కొంచెం కూడా మా దగ్గరికి రావు. ఇప్పుడేమో మూసీ ప్రక్షాళన, మూసీ సుందరీకరణ అని చెప్పి మొత్తానికి అపార్ట్మెంట్ని కూల్చేయడానికి రెడీగా ఉన్నారు. జాయింట్ వీల్ పెడతారట దీంట్లో, లేకపోతే గాంధీ స్టాచ్యూ పెడతారట. గాంధీ స్టాచ్యూ సుమారు 5,000 కోట్ల రూపాయలతో పెద్ద స్టాచ్యూ పెడతారట, 300 అడుగుల ఎత్తున స్టాచ్యూ పెడతారట. ఏమనంటే లేదు మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పి. ఇంకోటి ఏం తెలుసా, ఈ అపార్ట్మెంట్ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ నోటీస్ కూడా ఇవ్వలే, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిరట. ఒకసారి కొంచెం ముందుకు రాస్తుంది, ఇక్కడ మీకు చూపిస్తా. అపార్ట్మెంట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారట వాళ్ళకి. పేపర్ స్టేట్మెంట్లోనే 2 నెలలు గడువు, అంటే 60 రోజుల టైం ఇస్తున్నాం, 60 రోజులలో మీరు ఖాళీ చేయాలి, 60 రోజులలో ఖాళీ చేయలేకపోతే మేమే ఖాళీ చేస్తాం, మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే, ఇబ్బంది ఉంటే వచ్చి మాకు చెప్పండి, మేము మాట్లాడతాం మీతో అని చెప్పి 2 మంత్స్ టైం ఇచ్చిరట. 2 మంత్స్లో కనుక మీరు ఖాళీ చేయకపోతే మేమే చేస్తామని. ఈరోజు ఎంపీ, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 80% ఖాళీ చేస్తాం, బీఆర్ఎస్ పార్టీ కావాలని చేస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని డ్రామా ఆడుతున్నారు అని చెప్పి చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫ్లాట్ కూడా ఉంటే ఆయనకు ఉంటుంది బాధ, ఆయనకి ఏం లేదు కదా, భువనగిరికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కదా, ఏదైనా మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిండో, కూల్చేస్తాం ఖచ్చితంగా, ఏది ఆ భూములను ఖచ్చితంగా మేము తీసుకుంటాం, భూసేకరణ చేస్తాం, అక్కడ మన స్టాచ్యూ కట్టి తీరుతామని చామల చెప్తున్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా దీంట్లో ఉంటే ₹1 కోటి 80 లక్షలు 70 లక్షలు పెట్టి దీంట్లో ఈ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటే అప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డికి బాధ తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైనా దీంట్లో ఉంటే వాళ్ళ ఇల్లు అట్లా ఊల్చేస్తే రేవంత్ రెడ్డికి ఆ బాధ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డికి బాధ? పక్కనే మూసి ఏమన్నంటే FTL బఫర్ జోన్ అంటున్నారట. FTL బఫర్ జోన్ అయినా కూడా ఒక 200 మీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ 6 ఎకరాలలో ఉన్నది. బ్లాక్ ఏ, బ్లాక్ బి మొత్తం 450 కుటుంబాలు, అంటే 450 ఫ్లాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఖతం చేద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. సో చాలా క్లియర్గా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే మధు పార్క్ రిడ్జ్ అని చెప్పి ఇదే అపార్ట్మెంట్ చాలా క్లియర్గా మీకు కనబడతా ఉన్నది. ఇది బ్లాక్ ఏ, దాని వెనకాల బ్లాక్ బి ఉంటుంది, అది కూడా నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఈ పక్కనే మూసీ ఉన్నది, ఆ మూసీని కూడా నేను మీకు చూపిస్తా. ఆ మూసీ కూడా చాలా మంది, అంటే హైదరాబాద్లో సొంత ఇల్లు ఉండాలనేటటువంటి కళ చాలా మందికి ఉంటుంది. సాధారణంగా హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోవాలని చెప్పి లోన్లు పెట్టుకొని కూడా ఇల్లు కొనుక్కుంటారు. ఇప్పుడు దీంట్లో 5 years బ్యాక్ కొంతమంది ఇల్లు తీసుకున్నారు, 3 years బ్యాక్ 2 years బ్యాక్ తీసుకున్నారు, లోన్లు పెట్టే తీసుకుంటారు. అందరు కోటీశ్వర్లు కాదు కదా, రేవంత్ రెడ్డి లెక్క, రేవంత్ అన్న లెక్క, మంత్రులు లెక్క, చామల కిరణ్ కుమార్ రెడ్డి లెక్క కోట్ల రూపాయలను సంపాదించుకోలేదు కదా. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులే ఉంటారు. సో ఇదే మూసి, ఈ మూసి ఒకసారి చూపి కాల్వ, ఇదే మూసి పక్కనే మీకు గోడ కనబడుతుంది, గోడ ముందు బ్లాక్ ఏ, దాని వెనకాల బ్లాక్ బి, ఈ మూసి మీకు కనబడతా ఉన్నది. ఇదే మూసి, అది చాలా క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఈ మూసి ద్వారా జనాలకు ఎటువంటి ఇబ్బంది లేదట, 1% ప్రాబ్లం లేదు ఈ మూసి ద్వారా. ఈ మూసికి సంబంధించినటువంటి గేట్లు మొన్న గేట్లు తీసిరు, మొన్న గేట్లు తీసినప్పుడు కూడా ఎక్కడ వీళ్ళకి ఇబ్బంది లేదు. మూసీకి సంబంధించినటువంటి హిమాయత్ సాగర్ గేట్లు తీసినా, లేకపోతే ఇంకేమైనా గేట్లు తీసినా కూడా చాలా ఫ్లో వచ్చిందట, ఓవర్ ఫ్లో వచ్చింది. MGBS సగం మునిగిపోయింది ఆ గేట్లు తీసినప్పుడు. మూసీ గేట్లు ఎవ్వరికి చెప్పకుండా రేవంత్ రెడ్డి మూసీ గేట్లు తీసేసిండు, మొన్న తెరిచిండు. అప్పుడు కూడా మాక్సిమం ఇగో ఇక్కడ రాకొచ్చినాడు వాటర్, అంతే, ఈ పైకి రాలే వాటర్, ఒక్కసారి కూడా పైకి వాటర్ రాలేదట వాళ్ళు చెప్తున్న మాట. ఈ మూసీ వల్ల జనాలకేం ఇబ్బంది లేదు, కానీ రేవంత్ అన్న మాత్రం సుందరీకరణ చేస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తాం, మూసీని మంచినీళ్ళ కొబ్బరి నీళ్ళు లెక్క తయారు చేస్తాం. ఇప్పుడు దీంట్లో బోట్లు తిరుగుతాయట. ఫస్ట్ ఏం చేయాలి రేవంత్ రెడ్డి అంటే, ట్యాంక్ బండ్ లోపల ఉన్నటువంటి నీళ్లను కొబ్బరి నీళ్ళు లెక్క చేయాలి. ట్యాంక్ బండ్ లోపల నీళ్ళు ఉన్నాయి కదా హుసేన్ సాగర్లో, దాంట్లో ఉన్నటువంటి నీళ్లను కొబ్బరి నీళ్ళ లెక్క చేసిన తర్వాత దీని జోలికి రావాలి. ఇప్పుడు దీన్ని మొత్తం అద్భుతాలు చేసి దీంట్లో బోట్లు తిప్పుతారట. ఇక్కడ గాంధీ స్టాచ్యూ కడతారట, పెద్ద స్టాచ్యూ. ఏందన్నట్టు, ఇప్పుడు గాంధీ స్టాచ్యూ కట్టండి, ఇబ్బంది లేదు, స్టాచ్యూ కట్టొద్దు అని చెప్పి ఎవరు చెప్పట్లేదు, కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దు కదా.
స్టాచ్యూ కట్టడం ద్వారా వచ్చినటువంటి బాధ ఏం లేదు, కట్టండి ఖచ్చితంగా, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కట్టాల్సిందే. కానీ స్టాచ్యూ కడతా అనేటటువంటి పేరుతోటి ప్రజలను ఇబ్బంది పెడతామంటే ఎవరు చూసి ఊరుకోరు కదా. ఇప్పుడు చాలామంది అందరూ కోటీశ్వర్లేం కాదు, లోన్లు పెట్టుకొని కట్టుకున్నటువంటి వాళ్ళు, లోన్లు పెట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖాళీ చేయమని సింపుల్గా చెప్తున్నాడు, ఖాళీ చేయండి. మరి ఇప్పుడు ఒక్కొక్కరు ₹1,00,00,000 80 లక్షల లోన్ కూడా పెట్టుకుంటారు, 60 లక్షల లోన్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఇమీడియట్లీ ఖాళీ చేయండి అంటే మరి వాళ్ళ లోన్ల పరిస్థితి ఏంది? సరే ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తావు, ఆ డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఆ రోజు కేసీఆర్ కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఈయనకి అడిగి ఉన్నాడు అనుకుందాం పోనీ, మరి వీళ్ళ లోన్ల పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు 50 లక్షలు 60 లక్షల లోన్లు కూడా పెట్టుకున్నారు. ఎడికి పోవాలా? ఏం చేయాలా? రేవంత్ అన్నకు ఒక ఫ్లాట్ దీంట్లో ఉంటే అర్థమవుతుంది, అరే కూలిపోతుంది కదా అని చెప్పి. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు బఫర్ జోన్ FTLలో ఉంటే దాన్ని ఎందుకో కూల్చారు ఎందుకు? ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు FTL బఫర్ జోన్లో ఉంటే ఒక్కదాని జోలికి పోరు ఎందుకు? ఎందుకే ఇదే అపార్ట్మెంట్? ఈ అపార్ట్మెంట్ ఎందుకు? వై? ఇది ఒకటే అపార్ట్మెంట్ ఎందుకు? రీజన్ ఏంది? ఎందుకు ఇదే అపార్ట్మెంట్ మీద పడ్డారు? గాంధీ స్టాచ్యూ మళ్ళీ మంచి రిచ్ ఏరియా కదా, మంచి కాస్ట్లీ ఏరియా, సో ఇక్కడే చేయాలి ఆ పని. పోనీ నేను ఇంతకుముందు ఒక సార్తో మాట్లాడాను, అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఒక సార్తో మాట్లాడితే ఆ సార్ చెప్తున్నటువంటి మాట, సార్ మీరు ఖాళీ చేస్తారా? ఏంది సార్ అని చెప్తే ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఇస్తాం, మీ తల్లిదండ్రులను వదిలేయండి, కిరాయి తల్లిదండ్రులను మేము అప్పచెప్తామంటే మేము వదిలేస్తామా? మా ఇల్లు కూడా మాకు తల్లి లాంటిది, మేము పోము అని చెప్పి పబ్లిక్ చెప్తున్న వర్షన్. ఇప్పుడు రేవంత్ అన్నకి ఎట్లా తెలుస్తుంది బాధ? ఖాళీ చేయండి అంటాడు అంతే. ఆయనకి ఏమర్థం అవుతుంది? దీంట్లో ఉన్నటువంటి పబ్లిక్కి తెలుస్తుంది కదా బాధ ఏందో. చాలా మంది లోన్లు పెట్టుకున్నారు, ఏం కోటీశ్వర్లు కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఏం సంపాదించుకోలే వాళ్ళు, లోన్లు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇది బ్లాక్ ఏ, మీకు అక్కడ కనబడుతుంది బ్లాక్ ఏ. సో బ్లాక్ ఏ ఇది 450 కుటుంబాలు ఉన్నాయి దీంట్లో. ఇంకోటి ఏంటంటే పేపర్ స్టేట్మెంట్లోనే చూసిరు వీళ్ళు, వీళ్ళకేం నోటీసులకి ఇట్లా ఇవ్వలే, జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అంతే. ఆ పేపర్ స్టేట్మెంట్లోనే వీళ్ళు చూసిరు, మున్సిపల్ ఆఫీస్కి పోయినారంట, అక్కడ కూడా ఆ గోడ మీద స్టిక్కర్ అంటించిందట, ఈ అపార్ట్మెంట్ని మేము 2 నెలల్లో కూల్చేయబోతున్నాం, ఏమన్నా ఇబ్బంది ఉంటే మాకు చెప్పాలి అని చెప్పి. ఒకసారి బ్లాక్ మొత్తం చూపి, ఒకసారి జూమ్ అవుట్ చేసి చూపి. సో బ్లాక్ బి వెనకాల ఉన్నది బ్లాక్ ఏ ఇది. సో క్లియర్గా మీకు కనబడతా ఉన్నది. 450 కుటుంబాలు ఉన్నాయట దీంట్లో, 450 కుటుంబాలు. సరే రకరకాల వాళ్ళ అవసరాల కోసం దీంట్లో తీసుకున్నారు. సో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా ఈ అపార్ట్మెంట్లో ఉన్నాయి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, పార్క్ ప్లేస్ కానివ్వండి, ఇట్లా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళ పరిస్థితి కూడా ఘోరం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ తీసేస్తే వాళ్ళు ఎడికి పోవాలా? వాళ్ళని చూపి ఒకసారి, వాళ్ళు ఎడికి పోవాలి? ఇప్పుడు వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళే కదా, వీళ్ళందరినీ తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి వీళ్ళే శాలరీలు ఇస్తారు, వాళ్ళు పని చేసుకుంటారు, రకరకాల ఇష్యూస్. మంచిగా పార్క్ ఉన్నది, సరే స్మెల్ వస్తుంది ఖచ్చితంగా, మూసీ పక్కనే కాబట్టి కొంత స్మెల్ వస్తుంది. ఏమనంటే FTL బఫర్ జోన్ అంటున్నారు, FTL బఫర్ జోన్ 100 మీటర్లు పోతుంది, 6 ఎకరాలు పోదు కదా, 6 ఎకరాలు పోతుందా? పోదు కదా. సో ఒకసారి క్లియర్గా చూపి, ఆ బ్యాగ్ కూడా చూపించేటటువంటి కార్యక్రమం కొంచెం పైకి, కొంచెం ముందుకురా. సో ఇంత పెద్దది, దాదాపు 6 ఎకరాలు, 6 ఎకర్స్, 450 కుటుంబాలు. సో వాళ్ళ వర్షన్ కూడా నేను తీసుకున్నా. చిన్నపిల్లలు మాట్లాడుతురండి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా ఎమోషన్ అనిపిస్తున్నది. రేవంత్ అన్న మాటలు వినాలి, వింటే రేవంత్ అన్నకు అర్థమవుతుంది. అసలు ఎంపీ మాట్లాడటం ఏందో అర్థమవుతలేదు. మేము భూసేకరణ చేస్తాం, వదిలిపెట్టాం, ఎంపీ చెప్తున్నాడు, చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎందుకట్లా మాట్లాడుతున్నా మరి సార్కి అర్థమవుతలేదు. సో చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి అపార్ట్మెంట్ కూల్ చేయడానికి రెడీగా ఉన్నారనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. బుల్డోజర్లు వచ్చినా ఏమొచ్చినా మేము మాత్రం ఖాళీ చేయం, మేము బయటికి వెళ్ళమనేది ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వర్షన్. మరి రేవంత్ అన్న లేదు గాంధీ స్టాచ్యూ కట్టాల్సిందే, 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే, వేరే ఆప్షన్ లేదు అని రేవంత్ అన్న అనుకుంటే ఆయన ఇష్టమే కాదు. అపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ నబీ గారు నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మొత్తానికి అపార్ట్మెంట్ కూల్ చేస్తాము మూసీ సుందరీకరణ పేరుతో 2 monthsలో ఖచ్చితంగా మేము డిమాలిష్ చేస్తామని చెప్పి నోటీసులు కూడా వచ్చినాయి అంటున్నారు. అదే చాలా బాధాకరమైన విషయం అండి. అసలు సడన్గా ఏంటంటే 1 వీక్ బ్యాక్ న్యూస్ పేపర్లో ఒక ఇది వచ్చింది నోటిఫికేషన్. ఏమని నోటిఫికేషన్ వచ్చిందంటే మూసీలో బఫర్ జోన్ FTL పట్టా ల్యాండ్స్ ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి TDRs 100% ఇస్తాం, 200% ఇస్తామని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. వాట్ వి థాట్ వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ దట్, మేము కాదు. సో వీఆర్ కంప్లీట్లీ మాది పట్టా ల్యాండ్, మేము FTLలో లేము, బఫర్లో లేము. దెన్ నెక్స్ట్ డే ఏమొచ్చిందంటే సో మధు పార్క్లో ఉన్న A బ్లాక్, B బ్లాక్
దాని తర్వాత దర్గా ఉంది. ఈ 3 ల్యాండ్ ఎక్వేషన్ నోటీసు 60 డేస్ లోపు వచ్చి మీ అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి అని నోటిఫికేషన్ వచ్చింది. అసలు మాకు అర్థం కాలేదు. సో జనరల్‌గా ఎక్కడైనా ల్యాండ్ ఎక్వేషన్ చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ అనేది చేస్తారు. ఎస్. మన దగ్గరకొచ్చి ఇలా అనుకుంటున్నాము. ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. సడన్‌గా చెప్పేటప్పటికి అసలు షాక్. అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. దెన్ ఆఫ్టర్ దట్ ఇంకా మేము ఏదో చేయాలి కదా! అంటే అప్రోచ్ అవ్వాలి ఎవరిని. సో వి స్టార్టెడ్ మీడియా పీపుల్ కానివ్వండి, సో లీగల్ అడ్వైజర్స్ కానివ్వండి, ఏదైనా. సో మన సైడ్ నుంచి మనం ఏం చేయగలం. దాని తర్వాత మేమే ఎలా ఎంక్వైరీ చేస్తుంటే సో మనకు మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది. మున్సిపల్ ఆఫీస్‌లో నోటీస్ బోర్డ్ మీద ఏముందంటే పలానా రోజు గ్రామ సభ కండక్ట్ చేస్తాము. మీరు మున్సిపల్ ఆఫీస్‌కి రావాలి. సార్ మీకు నోటీస్ ఇవ్వలేదా సార్? పర్సనల్‌గా ఇవ్వలేదు అసలు. ఓకే. బిల్ అంటే కమిటీ మీరు మున్సిపల్ ఆఫీస్ పోయినప్పుడు మీకు తెలిసింది. అంతే. లేకపోతే 60 డేస్‌లో కొలాబ్ చేసేస్తుండే. అసలు అసలు మాకు అదే మాకు పర్సనల్‌గా మాకు ఇండివిడ్యువల్‌గా అసలు నోటీస్ రాలేదు. సొసైటీకి కూడా రాలేదు. ఓకే. మాకు ఎటువంటిది పేపర్ నోటిఫికేషన్ అక్కడ పెట్టింది తప్ప వి డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ నోటిఫికేషన్స్ అసలు Okay. రాలేదు. ఏమీ రాలేదు. తర్వాత 450 ఫ్యామిలీస్ ఒక్కసారిగా. వీఆర్ నాట్ లైక్ మేమంతా బాగా డబ్బున్న వ్యక్తులం కాదు. వీఆర్ నాట్ ఇన్ ద విల్లాస్ ఏదో మై హోమ్లో ఉంటున్న వ్యక్తులం కాదు. మాదొక చిన్న అపార్ట్మెంట్ విత్ మాకు సరిపోయిన ఫెసిలిటీస్తో ఉన్న అపార్ట్మెంట్తో ఉంటున్నాం. ఈ చిన్నదాన్ని తీసుకోవడం అనేది మాకు చాలా బాధ అనిపించింది. కట్టి కూడా 12 ఇయర్స్ అవుతుంది కదా సార్. అది ఫస్ట్ బాధ అనిపించింది. ఏందనే తర్వాత ఫస్ట్ బాధ అనిపించింది. ఆ బాధను ఎలా చెప్పాలి అనే దానికి మీ మీడియా మిత్రుల సహాయం మీరంతా. ఇప్పుడు మనకేమైనా అన్యాయం జరిగితే మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. ప్రభుత్వం మా మీద కక్ష కడితే ఎవరి దగ్గరికి వస్తాం? ఇంకా మాకున్న లాస్ట్ ఆప్షన్ మీడియా ద్వారా వాయిస్ని వినిపిస్తాం. జస్టిస్ కోర్టుకి వెళ్తాం. ఇవే కదా చేయగలం. సో ఆ కోర్టుకి వెళ్ళడానికి మనకు లీగల్గా ఏంటనేది వీ నీడ్ టు సీ. ఇట్స్ నాట్ ఇమీడియట్లీ టు హ్యాపెన్ ద థింగ్స్ కదా. సో మీ మీడియా మిత్రులు అర్థం చేసుకున్నారు. మీడియా వాళ్ళంతా అర్థం చేసుకొని మా గోడుని ప్రజల ముందు ఉంచడం మాకు చాలా చాలా మంచి విషయం. మీడియా వాళ్ళందరికీ మీ తరపున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఇక్కడ? మేమైతే 5 ఇయర్స్ నుంచి ఉంటున్నాము. ఇంతకుముందు కూడా మేము 12 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాము. హైదర్ కోట్లో ఉండేవాళ్ళం, రెంట్కి ఉండేవాళ్ళం. ఇక్కడ 5 ఇయర్స్ అయింది ఇక్కడ కొనుక్కొని. 5 ఇయర్స్ నుండి ఏ ప్రాబ్లం లేదు సార్? ఇదే ఫస్ట్ టైం కదా? అసలు 5 ఇయర్స్ నుంచి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ఒక్కటే ఇదే సార్. 5 ఇయర్స్ నుండి ఎప్పుడన్నా మూసీ వాటర్ ఇక్కడ దాకా రావడం అసలు లేదండి. మేము ఇక్కడే ఉంటున్నాం కదా. ఈవెన్ ఫుల్ రైన్ వచ్చినా కూడా మనం చూస్తాం జియాగూడ, మేకలమండి, పురాణపూల్ బ్రిడ్జ్ అవన్నీ మునిగిపోతుంటాయి. అవన్నీ మునిగిపోయి రోడ్డు మీదకి వచ్చిన రోజు కూడా మాకు అసలు ఆ రివర్ దాటి ఒక అడుగు పైకి వచ్చి వాటర్ బయటకు వచ్చిన అసలు పరిస్థితే లేదు. మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు 5 ఇయర్స్ నుంచి. అసలు మాకు ఆ మూసీ వల్ల ఇబ్బంది కలగలేదు. ఎప్పుడైనా సమ్మర్లో వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది కాబట్టి మస్కిటోస్ స్మెల్ ఉంటాయి. అవి మనము లోకల్ మున్సిపల్ అథారిటీస్తో మాట్లాడుకుంటూ ఉంటాము. వాట్ ఎవర్ దే కెన్ డూ, మనం ఏం చేసుకోవాలో చేస్తాం. అసలు వాటర్ వల్ల మాకు ప్రాబ్లం రాలేదండి. అసలు మూసీ ఇష్యూ కాదండి ఇక్కడ. మూసీ ప్రాజెక్ట్కి మేము వ్యతిరేకం కాదు. మీరు మూసీని క్లీన్ చేసుకోండి, మూసీ పక్కన రోడ్ వేసుకోండి, మేమంతా సహాయం చేస్తాం. మేము కూడా హెల్ప్ చేస్తాం. ఇది మూసీ ఇష్యూ కాదు. ఈ మూసీ పేరుతో గాంధీ స్టాట్యూ పెట్టాలి, ఈ ప్లేస్ అంతా కావాలి అన్నదే ఇష్యూ. 5,000 కోట్లు ఎన్ని కోట్లు మనకు అఫీషియల్గా తెలియదు కాబట్టి అది మెయిన్ ఇష్యూ. గాంధీ స్టాట్యూ కట్టండి, వి రెస్పెక్ట్ గాంధీ. గాంధీ స్టాట్యూ కట్టడంలో మాకు ఇబ్బంది లేదండి. చాలా ల్యాండ్ ఉంది అక్కడ, కట్టుకోవచ్చు. లేదంటే బయట అవుట్ సైడ్ గవర్నమెంట్కి చాలా ల్యాండ్స్ ఉన్నాయి. దీని పక్కన ఏదో 30 ఎకరాలు ఉంది అంటున్నారు. లేదండి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి 30 ఎకరాలు ఉంటే ఇంకా 30 ఎకరాల్లో నువ్వు అంతా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా. మా 6 ఎకరాలు ఎందుకు నీకు? గవర్నమెంట్ దగ్గర 30 ఎకరాలు ఉన్నాయి అనుకోండి, 30 ఎకరాలు ఎనఫ్ కదండి డెవలప్మెంట్కి. మా బిల్డింగ్ అవసరమా? 450 మందిని నువ్వు ఇల్లు లేకుండా చేయాలి అనేది. సార్ వాళ్ళు అంటున్నారు పరిహారం ఇస్తాం, పరిహారం ఖచ్చితంగా అందజేస్తాం, గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అవసరం అనుకుంటే అంటున్నారు. సార్ నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ అమ్మా నాన్న వదిలేసేయండి, మీ కిరాయికి అమ్మా నాన్న ఇస్తాం అక్కడికి అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా. మన ఊరిని మన ఇంటిని వదులుకొని ఎవరెన్ని డబ్బులు ఇచ్చినా మనం వెళ్తామా? ఎవరో
పర్సన్ నీడ్ ఉండి వాడి బతుకు దుర్భరమైతే తప్ప నార్మల్ పీపుల్ మనం మన ఇంటిని వదిలి వెళ్తామండి, వెళ్ళాం కదా. ఇల్లు అనేది ఎమోషన్ అండి. ఇట్స్ నాట్ లైక్ రేవంత్ రెడ్డో లేకపోతే గవర్నమెంట్ ఇంకొక పర్సన్ అనుకున్నట్టు ₹1,00,00,000 పెడితే ఇల్లు వస్తుంది, అది కాదు. దట్ ఈస్ ఎమోషన్. ఆ ఇల్లు కట్టుకోవడానికి మనం డబ్బులు దాచిపెట్టుకొని అన్నీ సెర్చ్ చేసుకొని మన బడ్జెట్లో మనకు కావాల్సిన ఫెసిలిటీ ఇవన్నీ చూసి కొనుక్కుంటాం. ఇప్పుడు సడన్గా వచ్చి ఇది కాదు ఇది తీసేస్తాం ఇంకొకటి అంటే ఎలా యాక్సెప్టబుల్? సో వాళ్ళైతే క్లియర్గా ఈరోజు ఎంపీ గారు మాట్లాడినారు సార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని, భువనగిరి ఎంపీ. క్లియర్ స్టేట్మెంట్, ఖచ్చితంగా కూల్చాల్సిందే, డెమాలిష్ చేస్తాం, వదిలిపెట్టాం. ఎన్ని పార్టీలు డ్రామాలు చేస్తాం, దీంట్లో మన పార్టీ కోణం కనబడుతుందా సార్? మీ బాధే కదా. అసలు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన నియోజకవర్గంలో ఈజ్ నాట్ ఏ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఆఫ్ దిస్ కాన్సిస్టెంట్. ఐ మీన్ ఇక్కడ కాదు, ఈ నియోజకవర్గం కాదు. ఆయన కంటెస్ట్ చేసే నియోజకవర్గంలోకి వెళ్ళి ఏదైనా ఊరు ఖాళీ చేయించి ఆ మాట చెప్పమనండి. అతనికి ఆ ధైర్యం అంటే ధైర్యం అనే మాట కూడా నేను విత్డ్రా చేసుకున్నా. అతను వెళ్ళి ఆయన నియోజకవర్గంలో ఒక విలేజ్ను జనాల్ని ఒప్పించి అక్కడ కట్టమనండి. వాళ్ళు ఎంత సఫర్ అవుతారో తెలుస్తుంది కదా, అప్పుడు ఆయనకు తెలుస్తుంది బాధ. ఈజ్ ఏ అవుట్ సైడర్, ఈజ్ ఏ అవుట్ సైడర్. ఆయనకి మూసీకి అసలు ఏంటి సంబంధం? ఆయన మూసీ డెవలప్మెంట్ బోర్డులో ఉన్నాడా, లేకపోతే రంగారెడ్డి డిస్టిక్లో సంబంధించి ఆయన ఏమైనా ఉన్నాడా? లేదు కదా. ఆయన ఎలా ఏ హోదాతో ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు? మేము కూల్చేస్తామని ఆయన ఇవ్వడానికి ఆయనకున్న హక్కు ఏంటి అంటున్నాను నేను. ఆయన ఏ రోజైనా మా దగ్గరకు వచ్చి మా బాధలు విన్నాడా? మూసీలో స్మెల్ వస్తుందని చెప్తున్నాం, ఏదైనా రుచి చూశాడా? లేకపోతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా మధు పార్క్ రిడ్జ్కి వచ్చి మీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా, నేను ఎంపీని, నాకు వచ్చే ఎంపీ ల్యాండ్స్ మీకు ఇచ్చి మిమ్మల్ని బాగు చేస్తాను, లేకపోతే మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను అని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడా? అనలేదు కదా. ఆయన ఏ హక్కుతో ఒకవేళ కూల్చేస్తామని అంటే మాట అంటే ఆయనకి ఆ హక్కు లేదని నేను అంటున్నా. ఆయనకి మా నియోజకవర్గానికి సంబంధమే లేదు. నువ్వు నీ నియోజకవర్గంలో నీ ప్రజలకి నువ్వు చూసుకో. నీ నియోజకవర్గంలో కట్టించయ్యా. రేవంత్ రెడ్డిని అడుగు ఏమని. ఆయన భువనగిరి ఎంపీ కదా, అంతే కదా సార్. భువనగిరి దగ్గర కొంచెం భువనగిరికి రంగారెడ్డి డిస్టిక్ స్టార్టింగ్ లో అక్కడ పెడదాం గేట్వే ఆఫ్ హైదరాబాదు. నేను నా ప్రజల చేత ఒక విలేజ్ అంతా ఖాళీ చేయించి మీకు ఇస్తాను, ఇక్కడ డెవలప్ చేయండి, భువనగిరి కూడా బాగా డెవలప్ అయ్యిద్ది అని అడుగు కదా. ఈ ఫండ్స్ నువ్వు తీసుకెళ్ళు. నువ్వు ఒప్పించుకోగలిగితే రేవంత్ రెడ్డిని ఒప్పించుకొని ఈ ఫండ్స్ తీసుకెళ్లి భువనగిరిని బాగా డెవలప్ చేసుకో. మేము కూడా భువనగిరిని టూరిస్ట్ ప్లేస్ చేయి, మేము వచ్చి చూస్తాం. ఒకవేళ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారా సార్? ఎలా వెళ్తాం మీరు చెప్పండి. 2 months లో ఖాళీ చేయాల్సిందే అంటున్నారు, ఎంపీ గారు మాట్లాడుతున్నారు. నేను అంటున్నా కదా, ఆ ఎంపీ ఏ ప్రూఫ్ తో ఎలా మాట్లాడుతున్నాడో మాకు తెలియదు. ఆ ఎంపీ మాటలకి ప్రెజర్ చేస్తే గవర్నమెంట్ వెళ్ళిపోవాల్సిందే, మేము పరిహారం ఇస్తాం, మేమున్నామని. మేమైతే వెళ్ళాం సార్, మేము వెళ్ళాం. మా దాంట్లో మన ముసలావిడ చెప్తుంది, 85 years ఓల్డ్ ఆమె ఎంత బాధపడుతుందంటే, మమ్మల్ని చంపేసాయి, మమ్మల్ని చంపేయడానికి కూడా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు, కోర్టులో మాకు పరిహారం కూడా వద్దు, ₹10 పెట్టి విషయం పెట్టి మాకు వచ్చే వాటర్లో కలిపేసి మేము అందరం చచ్చిపోతాము, అప్పుడు నువ్వు తీసేసుకో. అలా తీసుకోవడమే తప్ప మేమైతే అసలు ఈ బిల్డింగ్ కదిలి వెళ్ళాం. ఆ బుల్డోజర్ వచ్చినా మా మీద నుంచి వెళ్ళాల్సిందే, ఏమొచ్చినా మా మీద నుంచి వెళ్ళాల్సిందే తప్ప మేము ఈ మధు పార్క్ బ్రిడ్జ్ని వదిలి వెళ్ళాం. సార్ ఎవరైనా కలిసిరా సార్? పొలిటికల్ లీడర్లను, మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను కలిసి మాట్లాడారా? అసలు కాదు సార్, గవర్నమెంటే ఇచ్చింది. మీ బాధన చెప్పుకోవాలి కదా. చెప్తాను, గవర్నమెంటే ఇచ్చింది కదా. ఇవన్నీ వీళ్ళందరికీ తెలియకుండా గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుందా? దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాళ్ళంతా పార్ట్ ఆఫ్ ద గవర్నమెంటే కదండి, గవర్నమెంటే కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రిక్వెస్ట్ చేయగలము, చేయడానికి చూస్తున్నాము, రిక్వెస్ట్ అయితే చేస్తాం. మా సైడ్ నుంచి మేము ప్రతి ఒక్కళ్ళనండి, అది అధికార పక్షం ప్రతిపక్షం అలా అని కాదు, ఎవరైతే మాకు హెల్ప్ చేస్తారనుకుంటారో అందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం. మా కర్మ అనుకుంటున్నాం, ఎందుకంటే మా ఇంట్లో మేము డబ్బులు పెట్టి మేము కొనుక్కునే ఇంట్లో మేము ఉండడానికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సింది. ఇది ఏమంటారండి దీన్ని, ఇంత ఇన్ ది వర్డ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్ ఎగ్జాక్ట్లీ.
నిజంగా అరాచకం లాంటిదే కదా. మన ఇంట్లో మనం ఉండడానికి మన డబ్బులు మన హౌసింగ్ ఈజ్ ద బేసిక్ థింగ్ కదా, బేసిక్ రైట్ ఆఫ్ ద ఎవ్రీ పర్సన్. నా బేసిక్ రైట్ కోసం నేను ఫైట్ చేయాలా? ఇదే ఆ ఇండియాలో రూల్ కదా, నా బేసిక్ రైట్ కోసం నేను ఫైట్ చేయాలా? ఈ ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళంతా సపోర్ట్ చేస్తామంటున్నారు. బట్ చూడాలి, అందరు సపోర్ట్ చేస్తేనే కదా. ప్రతిపక్షం అని కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, అందరూ కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అందరికీ సేమ్ ఐడియాలజీ ఉండరు కదా, పార్టీలో కూడా ప్రభుత్వంలో కూడా అందరూ సేమ్ ఐడియాలజీతో ఉండరు కదా, డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి కదా. ఎవరైనా మానవత్వం ఉన్న వ్యక్తులు మా బాధను అర్థం చేసుకుని 400 ఫ్యామిలీస్ని రీప్లేస్ చేయడం ఎంత కష్టమని ఆలోచించి ఈ కన్సర్న్ని సీఎం దాకా తీసుకెళ్ళి ఆపుతారని అనుకుంటున్నాం. మీరు చూశారు కదండి, మీకు చెప్తాను బేసిక్. కుమారి ఆంటీ అని ఒక ఆమె రైస్ అమ్ముకునేది, ఆమె ప్లాట్ఫామ్ మీద రైస్ అమ్ముకునేది. ప్లాట్ఫామ్ మీద గవర్నమెంట్ ప్రాపర్టీ, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది. ఆమెని ఇబ్బంది చేస్తేనే సీఎం దాకెళ్ళి సీఎం వచ్చి లేదు ఆమెను ఇబ్బంది పెట్టొద్దు, ఆమె పెట్టుకోవాల్సిందే అన్నాడు, ఆమె పెట్టుకోవాల్సిందే అన్నాడు. నిజంగా అప్పుడు ఏమనుకున్నాం, ఎస్ ఈయన ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసింది. అలా ఆలోచించిన ప్రభుత్వం, అదే మనుషులు ఇప్పుడు 450 ఇళ్ళని కూలుస్తామంటున్నారే, ఏది కరెక్ట్? ఆ రోజు ఆ పాయింట్ని వ్యాలిడిటీగా తీసుకోవాలా, ఈరోజు ఈ పాయింట్ని వ్యాలిడిటీగా తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి? మీరు జనరల్గా ప్రజలు ఆలోచించండి. ఒక టిఫిన్ సెంటర్, భోజనం స్టాల్, మధ్యాహ్నం భోజనం పెట్టుకునే ఆమెకి మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు ఫుట్పాత్ని ఆక్యుపై చేస్తే తీయాలని, అది కరెక్ట్ కదా, జనరల్గా థింగ్ కదండి. ఫుట్పాత్ని ఆక్యుపై చేస్తే దానికి నువ్వు సీఎం లెవెల్లో మాట్లాడి, సీఎం లెవెల్లో లేదు మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అన్నావు కదా. అప్పుడు ఎంత మానవత్వంతో ఆలోచించావో, ఇప్పుడు నీకు ఆ మానవత్వం ఏమైంది? 450 ఫ్యామిలీస్కి వచ్చేటప్పటికి నువ్వు ఏమైపోయింది అంటే దీంట్లో ఏమైనా హిడెన్ ఎజెండా ఉందా? అంతే కదా. అప్పుడు అంత మానవత్వం చూపించిన వ్యక్తి ఒక మనిషి కోసము 450 ఫ్యామిలీస్ కోసం ఎంత చేయాలి? దాదాపు 2000 మంది ఉంటారు కదా, 2000 అప్రాక్సిమేట్గా 2000 ఉంటారండి, ఈజీగా ఉంటారు. 2000 ఫ్యామిలీస్, ఈ 2000 ఫ్యామిలీస్కి పని చేసే మేట్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్, సెక్యూరిటీస్, వీళ్ళంతా కలిపి ఇంతమంది లైఫ్ కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ అందరు రోడ్డు మీదకి వచ్చినట్టే కదా, అంతే కదా. ఇది ఏంటిది అరాచకం? సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే చెప్పండి గవర్నమెంట్కి అట్లీస్ట్, ఎందుకంటే మాక్సిమం నా ఛానల్ అయితే చూస్తాను. వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ అండి, వీఆర్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్. మీరు ప్రజాప్రభుత్వం అని చిన్న వాటికి ఎంత అర్థం చేసుకొని రియాక్ట్ అయ్యారో, దిస్ ఈస్ అ బిగ్ ఇష్యూ. 450 ఫ్యామిలీస్ యొక్క ఇష్యూ. ఒక చిన్న ఇష్యూకే మీరు అంత రియాక్ట్ అయ్యారు కదా, ఒక పర్సన్ దానికే. 450 ఫ్యామిలీస్ ఇష్యూని ప్లీజ్ సీరియస్గా తీసుకోండి, మా బాధను అర్థం చేసుకోండి. మీరు గాంధీ స్టాట్యూ కట్టుకోండి, మూసీని బాగు చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చేసుకోండి. మీకు కావాలంటే డెవలప్మెంట్కి మీరు అడ్డుపడతలేరు కానీ మీరు ఇబ్బంది పడవద్దు అంతే. అసలు డెవలప్మెంట్కి మేము అడ్డుపడట్లేదు. మా ఒక రోజు జీతం చందాలుగా వేసుకొని మేము 450 ఫ్యామిలీస్ మేము కూడా హెల్ప్ చేస్తాం స్టాట్యూకి, హెల్ప్ చేస్తాం. వీకెండ్ సాటర్డే సండే ఒక రోజు మూసి క్లీన్ చేద్దాం రమ్మనండి, అందరం వస్తాం, క్లీన్ చేసుకుంటాం. మాకు సామాజిక సేవ చేయడానికి అభ్యంతరం లేదు, సొసైటీ కోసం హెల్ప్ చేయడానికి అభ్యంతరం లేదు. వీఆర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ కోసం మేము పనిచేస్తాము, సొసైటీకి తోడుగా ఉంటాం. కానీ సొసైటీ ఇప్పుడు మమ్మల్ని కాపాడాలి. సొసైటీ ఈ ప్రజలంతా గమనిస్తున్నారు, ప్రజలంతా చూడాలి. 400 ఫ్యామిలీని ఇబ్బంది పెట్టబోతున్నారు. నిజంగా జనాలు, ఈ టీవీ చూసే వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా గాంధీ స్టాట్యూ కోసం 400 ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్టా? గాంధీ గారు బతుకుంటే అసలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? గాంధీ గారికి 400 ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి ఇల్లు ఆయన స్టాట్యూ కట్టుకోవాలని ఉండిద్దా? ప్రజలారా, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీరైనా అర్థం చేసుకోండి. గవర్నమెంటే మా మీద కక్ష పట్టింది, మీరైనా అర్థం చేసుకొని మా వాయిస్ని వినిపించి మీరు కూడా హెల్ప్ చేయండి మా పోరాటానికి అని ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఎవ్రీ వన్ ఇన్ ఇండియా, తెలంగాణ నుంచి ఆంధ్ర, ఎవ్రీవన్, అందరినీ, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, మా పోరాటానికి తోడివ్వండి. 450 ఫ్యామిలీస్ని రీప్లేస్ చేసి గాంధీ స్టాట్యూ కడతానంటున్నారు, ఇది యాక్సెప్టబుల్లా? గాంధీ గారి నిజంగా
450 ఫ్యామిలీస్ తీయమని అడుగుతారా? ప్లీజ్ హెల్ప్ చేయండి, మా పోరాటానికి మీ మద్దతు ఇవ్వండి. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ. సార్ కూడా మాట్లాడలేకపోతున్నాడు, ఎమోషన్తో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఇట్లనే ఉంటుంది. జనాలు ఇబ్బంది పెట్టడం, చెప్పకుండా నోటీస్ చేయడం, కూల్ చేయడం. సో వాళ్ళ దగ్గర నుండి వస్తున్నటువంటి ఒక రెస్పాన్స్ ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నప్పుడు ఎందుకు కూల్ చేయలేదు? మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌస్లు బఫర్ జోన్లో ఉంటే ఎందుకు కూల్ చేస్తలేరు? ఇప్పుడు కేటీఆర్ 111 ఫామ్ హౌస్ ఉన్నదని చెప్పినారు, డిమాలేషన్ చేస్తా అన్నారు, ఏది చేయలేదు. సో వాళ్ళకి డబ్బులు ఉన్నాయి, పవర్ ఉన్నది, యూటిలైజ్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఏం లేదు కాబట్టి వీళ్ళు బాధింపబడుతున్నారు. హాయ్ బేటా. హాయ్. అపార్ట్మెంట్ కూల్ చేస్తా అంటున్నారు. పక్కన మూసీ ఉంది కదా, మూసీ సుందరీకరణ చేస్తాం, మూసీని ప్రక్షాళన చేస్తామని గాంధీ స్టాచ్యూ కడతారట. అపార్ట్మెంట్ కూల్ చేస్తాం అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది అపార్ట్మెంట్ కూల్ చేస్తా అంటే మీకు? సో అయితే మాకు 1 వీక్ ముందు నోటిఫికేషన్ వచ్చింది, 60 days లోపల చెప్పమన్నారు. సో ఎవరైతే రేవంత్ రెడ్డి గారికి ఓటేశారో వాళ్ళందరూ పూర్ పీపుల్ కోసం ఇల్లు కట్టి ఇళ్ళల్లోకి ఇంట్లో ఉంచుతారని చేశారు కదా. కానీ ఇక్కడైతే ఆయనేమో ఇంట్లో ఉన్న వాళ్ళని రోడ్డు మీదకి నెట్టేస్తున్నారు. ఇది ఏం మంచిది కాదు. సో ఇక్కడే ఎందుకు అసలు? గాంధీ గారు పుట్టింది గుజరాత్లో కదా, మరి అక్కడ చేయకుండా ఇక్కడ ఎందుకు? సో ఏమనిపిస్తుంది? పక్కనే మూసి, ఎప్పుడైనా మీకు మూసి ఇష్యూ వచ్చిందా? ఎప్పుడైనా వాటర్ అసలు మాకు ఎప్పుడు మూసీ రివర్ తో ఇష్యూ లేదు. సో సడన్ గా వెళ్ళిపోమంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? మాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడే, మేము 5 years నుంచి ఉంటున్నాం. స్కూల్ కి వెళ్ళాలి, ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎట్లా మరి చెప్పండి. ఇప్పుడు 2 months లో కూల్ చేస్తాం అంటున్నారు. వెళ్ళిపోతారా ఒకవేళ కూల్ చేస్తామంటే? అసలే వెళ్ళిపోరా? సో ఎట్లా అనిపిస్తుంది గవర్నమెంట్, ఎట్లుంది గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఇట్లా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే? ముందైతే బాగుండేది, కానీ ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ అసలు వరస్ట్ అయిపోయింది. సో నీకేమనిపిస్తుంది బేటా? నాకు అంటే సడన్ గా నోటీస్ వచ్చింది, 1 week ముందు మొత్తం కూల్ చేద్దాం అంటున్నారు. అంటే మేము ఇక్కడ నుంచి 5 years నుంచి ఉంటున్నాం ఇక్కడ, సడన్ గా వెళ్ళిపోవాలంటే అది అవ్వదు. యాక్చువల్ గా గాంధీ గారు పుట్టింది గుజరాత్ లో, అక్కడ వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థమైతలేదు. నేను ఒప్పుకుంటున్నా, ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసిర్రు, కానీ ఇక్కడ ఒకవేళ గాంధీజీ బతుకుంటే ఇట్లా 450 families ని రోడ్ మీదకి తెచ్చి నా స్టాచ్యూ కట్టండి అని చెప్తారా? చెప్పరు కదా. వాళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థమైతలేదు. ఫస్ట్ స్టార్టింగ్ కాంగ్రెస్ వచ్చినప్పుడు బాగా అనిపించింది, ఈయన వస్తే బాగుంటది అనిపించింది. ఇప్పుడైతే అసలు ఎందుకు ఓట్ చేసినాం అని అనిపిస్తుంది మాకు. అంటే సడన్ గా ఇట్లా వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము? ఇప్పుడు అపార్ట్మెంట్స్ కూడా crores లో ఉన్నాయి, ఎక్కువ అయిపోతుంది, జనరేషన్ మారుతుంది, ఎక్కడికి వెళ్ళాలి అర్థమైతలేదు. స్కూల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టార్ట్ అయిపోయినాయి మాకు, ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడికి వెళ్ళి చదువుకోవాలి. 2 months లో ఖాళీ చేయండి అన్నారు, ఎక్కడికి వెళ్ళాలి నాకు అర్థమైతలేదు. ఒకవేళ ఖాళీ చేపిస్తే వచ్చి బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్ చేస్తే వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోతారా మీరు? అసలు మేము వెళ్ళాం కదా, వాళ్ళు ఎంత చెప్పినా మేము వెళ్ళము. కట్టుకోమంటే కట్టుకోండి, ఏమైనా చేసుకోమనండి, మేము ఇక్కడ నుంచి బయటకు ఒక్కడికి కూడా ఏమో. మీకు ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? చెప్పిర్రా మీకు ఎప్పుడన్నా మీ పేరెంట్స్ కి? అంటే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ సడన్ గా నోటీస్ వచ్చింది, షాక్ అయిపోయినాం. డాడీ వాళ్ళని అడుగుతుంటే ఏమో బెట్ట నాకు కూడా తెలీదు, సడన్ గా వచ్చింది. అంటే డాడీ నీకు కూడా తెలీదా అని అడిగితే ఏమో నాకు తెలీదు, సడన్ గా వచ్చేసింది, ఎక్కడికి వెళ్ళిపోవాలని కొంచెం డిస్కషన్స్ అయినా. ఇంట్లో మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారట, ఇది ఖాళీ చేపిస్తే ఇది కూల్ చేసినాక ఆ డబుల్ బెడ్రూమ్ లో ఉంటారా మీరు? ఆ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా ఏ బెడ్రూమ్ ఇచ్చినా మాకు వద్దు, మా ఇల్లు మా ఇష్టం, ఏమైనా చేసుకోండి మీరు, మాకు డిస్టర్బ్ చేయొద్దు. హైదరాబాద్ అనేది పెద్ద సిటీ, ఎక్కడన్నా చేసుకోవచ్చు, ఇదే ఎందుకు నాకు అర్థమైతలేదు. ఓకే, అంటే ఇక్కడే కడతారట 300 feet పైన, అంటే 300 అడుగులు పైన కడతారట గాంధీ స్టాచ్యూ. ఆ పైన కడితే ఏమొస్తుంది వాళ్ళకి నాకు అర్థమైతలేదు. అంటే అంత పైన కొడుతున్నారు కదా, ఇక్కడ 450 families ని తీసేసి అంత పైన కడితే వాళ్ళకి ఏమొస్తుంది? అది సో ఎట్లుంది పర్ఫార్మెన్స్? కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? కంటే ముందు ఓటేసిన తర్వాత
ఓట్ వేసే ముందు ఈయన వస్తే బాగుంటుంది, మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిర్రు, బాగుంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాము. వచ్చిన తర్వాత అయితే అసలు ఎందుకు ఓటేసాము ఈయనకి, అసలు ఎందుకు కాంగ్రెస్ ఓటేసాము అసలు ఎందుకు అనిపిస్తుంది. ఇప్పుడైతే మా మమ్మీ వాళ్ళు అసలు బాధపడుతున్నారు, ఒక్కటేసారికి అపార్ట్మెంట్ పోదానంటే షాక్ అయిపోతాం కదా. ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోయినా కూడా స్కూల్ చేంజ్ అవ్వాలి, మళ్ళీ స్కూల్ నియర్ బై కదా మీదైతే. ఇక్కడ ఆఫీసెస్ నియర్ బై ఉన్నాయి, స్కూల్స్ నియర్ బై ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇదైతే మధ్యలో ఉంది కదా లంగర్ హౌస్ సన్ సిటీ మధ్యలో, బాగుంది. ఇప్పుడు సడన్ గా వెళ్ళిపోవాలంటే మా స్కూల్ స్టడీస్ కూడా స్టాప్ చేసేసేయాలి, ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, ఇదంతా టెన్షన్ ఉంది మాకు. మీ పేరెంట్స్ కూడా సఫర్ అవుతున్నారు కావచ్చు. ఇందాక మాట్లాడారు కదా, సో నాకైతే అసలు బాగా అనిపించట్లేదు. ఇప్పుడు ఎందుకు ఓటేసాను అసలు కాంగ్రెస్ కి అనిపిస్తుంది. సో ఏమైనా సపోర్ట్ కావాలా గవర్నమెంట్ నుండి, లేకపోతే ప్రతిపక్షం నుండి కూల్చేయొద్దని చెప్పాలంటే ఏం చెప్తావు పబ్లిక్? నిన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చారు, బాగా అనిపించింది, బాగా మాట్లాడారు. ఇంకొకసారి అట్లా చేయకుండా కాపాడుతాను అంటున్నారు. సో థ్యాంక్ యూ బీఆర్ఎస్ ఫర్ సపోర్టింగ్ అస్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా నిన్న వచ్చి మాట్లాడినారు అని చెప్తున్నారు. చిన్నపిల్లలండి, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూసి నిజంగా చాలా ఎమోషన్ అనిపిస్తుంది మనకి. సఫర్ అవుతా ఉన్నారు వాళ్ళు కూడా, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా గవర్నమెంట్ ఆలోచించాలి ఒకసారి. 450 కుటుంబాలు, 2000 మంది జనం ఉంటున్నారు, వాళ్ళకు పనిచేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. దాదాపు 50-60 మంది స్టాఫ్ ఉంటారట, పనిచేసే వాళ్ళు, సెక్యూరిటీ, తర్వాత ఆయాలు, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందరూ బతుకులు రోడ్డు మీద పడేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. సో రేవంత్ అన్న ఒక్కసారి ఆలోచించు, మనసు పెట్టి ఆలోచించు. చిన్నపిల్లలు చెప్తున్నారు గుజరాత్లో కూర్చొని అక్కడ కట్టుకోవాలి, ఈ తెలంగాణలో ఏం పని, గంత పెద్ద స్టాచ్యూ కడితే ఏమొస్తుంది అని చెప్పి చిన్నపిల్లలు అడుగుతున్నటువంటి ప్రశ్న. రేవంత్ అన్న సమాధానం చెప్పే సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. మేడం, మూసీ సుందరీకరణ పేరుతో గాంధీ స్టాచ్యూ కట్టాలని చెప్పి అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. సో మీరు ఎన్ని ఇయర్ నుండి ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్? మేము ఒక 5 years అయిందండి ఇక్కడికి వచ్చి. మేము ఇక్కడ మా బాబుకి దగ్గర, నేను జాబ్ చేస్తా దగ్గరని ఇక్కడికి వచ్చాము. సడన్ గా పేపర్ నోటీస్ ఇచ్చేసారు, పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు, నోటీసులు ఇవ్వలేదు. ఇంకా అసలు నోటీస్ రాలేదు? నోటీసులు రాలే. అసలు ఎవరైనా అధికారి వచ్చి విధి విధానాలు, ఒక పద్ధతి అంటూ ఉంటది కదా, అసలు ఎవ్వరూ రాలేదు. ఓన్లీ పేపర్ నోటిఫికేషన్ అంతే. పేపర్ లోనే చూసినారు, పేపర్ లోనే చూసాం. అధికారులు ఎవరు రాలేదా మేడం? వచ్చి చెప్పలేదు? రాలేదండి, అసలు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అంటే ఒకవేళ డైరెక్ట్ అధికారులు వచ్చి 2 months లో కూల్చేస్తుండే కదా, మీకు తెలియకపోతే, ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే అట్లా కూల్చేయనియొద్దనే కదా మేము ఇదంతా చేస్తున్నాం. గవర్నమెంట్ అధికారులు వచ్చి బుల్డోజర్లు పట్టుకొచ్చి కూల్చేస్తే బయటికి చేసినా మేము కదలం వీడి నుంచి. 5 years నుండి ఉంటారు కదా మేడం, ఆ గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది ఉందా? ఏ గవర్నమెంట్ ఇట్లా లేదండి. మరి ఎందుకు ఈయన ఈ అపార్ట్మెంట్ మీదనే ఎందుకు ఇంత ఇచ్చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. ఈ అంత చుట్టుపక్కల బోలెడు ఖాళీ ప్లేస్ ఉంది, అయినా పక్కనే బాపు ఘాట్ ఉంది, బాపు బొమ్మ ఉంది, గాంధీది సమాధి ఉంది ఆయనది. ఇంకెందుకు మళ్ళీ 500 కోట్లు మళ్ళీ మన మీద రుద్దుతాడు, మళ్ళీ అప్పు చేసి 5,000 కోట్ల రూపాయలతో 1,000 కోట్ల రూపాయలు మళ్ళీ మనకి రుద్దుతాడు. అవన్నీ కేవలం గాంధీ స్టాచ్యూ కోసమే అనుకుంటున్నాం. గాంధీ స్టాచ్యూ ఇక్కడ జాయింట్ వీల్ పడతాడంట, జాయింట్ వీల్ పెడితే పక్కన ఆర్మీ వాళ్ళు ఉన్నారు. సో మీరైతే మొత్తానికి ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. మరి గవర్నమెంట్ తెలీదండి, ఇంకా అక్కడ వరకు అయితే ఇంకా రాలేదు. సో ఎవరైనా అప్రూవ్ చేయరా మీద? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న వచ్చారండి, హరీష్ రావు గారు వచ్చారు, ఛానల్స్ వాళ్ళందరికీ మేము మొత్తం ఇక్కడ కింద ఉండి వంట కూడా చేయకుండా మా పిల్లలకి ఎగ్జామ్స్, మెయిన్ ఎగ్జామ్స్, ఇప్పుడు పిల్లలు కూడా కిందనే బ్యానర్స్ అన్ని పోస్టర్స్ పట్టుకొని కూర్చున్నారు. ఓవరాల్ గా అయితే ఖాళీ చేసే అవకాశాలు మీరు చేయరు, ఖచ్చితంగా మీరు ఖాళీ అయితే చెయ్యమండి. బుల్డోజర్లు వచ్చినా చెయ్యం. ఈ రోజు మేడం మీరు ఒక వీడియో చూసిరో లేదో, ఎంపీ గారు ఒక మాట మాట్లాడారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పి, భువనగిరి ఎంపీ. ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాల్సిందే, చేపిస్తాం, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని డ్రామా చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ చెప్తున్నారు. సో మీరు ఎట్లా చెప్తారు భువనగిరి ఎంపీ ఇట్లా మాట్లాడడం? భువనగిరి కాన్స్టిట్యున్సీ అది అక్కడ కదా, ఆయన చూడలే కదా ఇక్కడ అంతా వచ్చి. ఒక రోజు ఒక అధికారి వచ్చి ఇక్కడ ఉండి మేము అందరం ఎట్లా వెళ్తున్నాము, రోజువారు ఎంతమంది వస్తున్నారు, ఇక్కడ జీవనోపాధి చాలా మంది పని వాళ్ళు వస్తారు పొద్దున అందరు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మొత్తానికి చాలా మంది సఫర్ అవుతున్నారు, అపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాసులు రకరకాలుగా. అభివృద్ధి చేస్తే ఒక్క వర్షం పడితే ఎన్ని నీళ్లు జామ్ అవుతాయండి రోడ్ల మీద. హైటెక్ సిటీ నుంచి వాటర్ ప్రాబ్లం ఉందా మేడం? ఆ వాటర్ ఎప్పుడైనా రాలేదండి, మొన్న అన్ని గేట్లు వదిలేరు, కావాలని వదిలేరు కానీ రాలేదు వాటర్ మాకు అసలు. రాలేదండి అసలు, మీకు ఏ ఇష్యూ లేదు? ఏ ఇష్యూ లేదు, కేవలం విగ్రహం కోసమే. విగ్రహం కోసమే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సో చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి మేడం కూడా అదే ఇష్యూ చెప్తున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రకరకాల ఇష్యూస్ బాధపడుతున్నారు. మేము మా పిల్లల కోసం మేము ఇక్కడ కట్టుకున్నాము, మా పిల్లల కోసం ఇక్కడ ఉంటున్నాము. 2012లో కట్టినటువంటి అపార్ట్మెంట్ అంటే ఇది. సో ఇప్పుడు చాలా మంది సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు. 5,000 కోట్లు పెట్టి గాంధీ స్టాచ్యూ కడతారట, ఇక్కడ ఎందుకు కట్టడం, ఆల్రెడీ పక్కన రకరకాలుగా ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు అనేది వాళ్ళ వర్షన్. ఈ అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ కొరకు దగ్గర 80 నుంచి 90 ఫ్యామిలీస్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ. దే ఆర్ వర్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్ హౌస్ హోల్డ్. ఇళ్ళలో కుక్కుగా పనిచేస్తున్నారు. వీళ్ళ ఉపాధి అంతా ఉపగొడుతున్నావు కదా, వాళ్ళకి ఎవరు జవాబుదారీ? క్యాన్ యూ గివ్ దెమ్ ఎంప్లాయ్మెంట్? మా ఇళ్ళలో తీసుకొని వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తారా? అవసరమా ఇది గాంధీ స్టాచ్యూ ఇక్కడ? తీసుకుపోయి మూసీలో పెట్టండి. మన దీంట్లో పెట్టింది కదా, మన ఏముంది బుద్ధ స్టాచ్యూ హుసేన్ సాగర్ లో పెట్టినట్టు ఇక్కడ మూసీలో పెట్టండి. పెద్దది మంచిగా డెవలప్ చేసి మంచి నీళ్ళగా పోయినాక పెద్ద గాంధీ పెట్టమనండి, మూసీలో పెట్టమనండి. ఎందుకంటే క్లీన్ వాటర్ కదా పోయేది, అది చేయమనండి. సార్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? పోనీ ఏమైనా నోటీస్ ఇచ్చారా? దేర్ వాజ్ ఎ నోటీస్ ఫ్రమ్ ద ఆర్డిఓ. అందరికి వచ్చిందా సార్ నోటీస్? అందరికి కాదు సార్, ఇట్ ఈస్ జనరల్ ఇన్ న్యూస్ పేపర్ లో అట్లా వచ్చింది. కానీ పర్సనల్ గా ఏం చూసి అలర్ట్ అయ్యారు అంతే. అంతే పేపర్లు చదివి అలర్ట్ అయినాం అంతే, కానీ లేకపోతే నేను ఐఎమ్ ఎన్ ఎక్స్ సర్వీస్మెన్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ద నియరెస్ట్ ఎంహెచ్. ఐఎమ్ డిపెండెంట్ ఆన్ ది నియరెస్ట్ వాట్ యు కాల్ ఇది ఉంది మాకు ఈసీహెచ్ఎస్. దానివల్ల నేను ఇక్కడ వచ్చి సెటిల్ అయినాను. ఐ హ్యావ్ ఎ నీ ప్రాబ్లమ్. ఐ థింక్ ఆఫ్ చేంజింగ్ ద నీ రీప్లేస్మెంట్. బట్ ఇట్లా ఉన్న ప్రాబ్లంలో నా నీ రీప్లేస్మెంట్ గురించి నేను తర్వాత ఆలోచిస్తా. ఫస్ట్ ఐ విల్ సేవ్ మై హౌస్. అంతే కదా, అంతే కదా. ఓకే సార్, ఒకవేళ ఖాళీ చేయాలి తప్పనిసరి అంటే చేస్తారా సార్? ఆయన నా బిల్డింగ్ తో పాటు నన్ను కూల్చామనండి, తీసుకుపోమనండి. ఎట్లకెళ్ళి ఇక మేమంతా బోనస్లోనే ఉన్నాం ఇక్కడ. అంటే మా ఏజ్ తర్వాత వీఆర్ ఆల్ సేయింగ్ ఇన్ బోనస్ ఏజ్. పోనీ కూల్చండి, దాని బిల్డింగ్ తో పాటు కూల్చామనండి, లేకపోతే ఎత్తుకుపోయి వేసేయమని లోపల. ఓకే సార్, ఇప్పుడు ఈ మూసి వల్ల ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చిందా మీకు? మాకు మూసి వల్ల ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే దోమలు వస్తాయి సార్. ఈ ఎండాకాలంలో కరెక్ట్గా మీరు బయట ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చోలేరు. నోబడీ క్యాన్. వీఆర్ బేరింగ్ ఇట్. మూసిని క్లియర్ చేయండి సార్ ఫస్ట్, దాన్ని క్లీన్ చేయండి. దానికి బౌండరీ బెడ్ అన్ని వేసి మంచి వాటర్ కలిపండి. యూ వాట్ యు కాల్ దట్, ఈ అపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చే సివరేజ్ని దాన్ని సపరేట్ పైప్ లైన్లో డైవర్ట్ చేయండి. డూ సంథింగ్. సార్ ఒక ఎంపీ గారు మాట్లాడిన మాటలు విన్నారా మీరు? చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ మాట్లాడిండు, భూసేకరణ చేసి తీరుతాం, ఖచ్చితంగా తీసుకుంటాం అపార్ట్మెంట్ అంటున్నాడు. వాడిని ఏమనండి, ఎవరైతే మాట్లాడుతుందో ఆయనది ఏమనండి. ఎవరయ్యే సొమ్ము? ఇట్ ఈస్ ప్రైవేట్ ప్రాపర్టీ, నాట్ గవర్నమెంట్ ప్రాపర్టీ. నో బడీ హ్యాస్ అథారిటీ టు డెమాలిష్ వాట్ యు కాల్ ప్రైవేట్ ప్రాపర్టీ. పరిహారం ఇస్తారట సార్, పరిహారం ఇస్తాను. మళ్ళీ ఎవరు వేసుకుంటే ఈఎంఐ? ఐ హ్యావ్ అరౌండ్ 15 EMIs స్టిల్ లెఫ్ట్. 15 EMIs అంటే 15 సంవత్సరాల దాకా దగ్గర. ఎవరు కడతాడు మన ఈఎంఐలు? ఎవరు కడతాడు? ఈజ్ ఆల్రెడీ పేడ్ టు మీ అండ్ ఐ పేడ్ టు ద ఓనర్. బ్రిటిష్ నేను కొనుక్కున్నాను, ఇప్పుడు వాళ్ళకి ఎవరు పే చేస్తారు? బ్యాంకర్లు అయితే ఊరుకోరు కదా. ఊరుకోరు కదా, ఆల్రెడీ వాళ్ళు దే హ్యావ్. చూడండి, మీరు నాకు అమ్మారు, ఐ టేకన్ ఏ లోన్ అండ్ ఐ గివెన్ యూ ద అమౌంట్. మీరు నాకు ట్రాన్స్ఫర్ చేసిండు. హూ ఈస్ దేర్ టు pay the EMIs? I am paying from my pension EMIs. ఇంకేంది? సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయను అంటే? ఖాళీ చేసే ప్రసక్తే లేదు. దేర్ ఇస్ నో ఛాన్స్ అట్ ఆల్. సార్ ఒకవేళ మీకు నోటీసు రాలేదు కదా, ఇప్పుడు 2 months తర్వాత 60 days టైం ఇచ్చారు అంటున్నారు కదా, 60 days లో బుల్డోజర్ తీసుకొచ్చి డైరెక్ట్ కూల్చేస్తే మేము ఎంతమంది పోతారు సార్ బయటికి? 2000 మంది ఉన్నట్టున్నారు. ఉన్నారు, 450 కుటుంబాలు. ఇట్ ఈస్ అరౌండ్ 450 to 600 what you call families staying here, and each family consists of minimum of 4 or 6. క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు ఎంతమంది ఉన్నారని. 100 మంది పోలీసులు వచ్చినా మీరు పెద్ద ఇబ్బంది పడరు. ఎంతమంది వేసుకోపోతారు సార్? ఎన్ని బండ్లు రావాలి మరి పోలీసు తీసుకోవాలి? దట్స్ నాట్ కరెక్ట్. సో ఎట్లా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా చూస్తారు సార్ అంత ఇష్యూ? సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ కి 5 years తర్వాత ఇంకో 5 years టర్మ్ చేయాలంటే ఈ షుడ్ థింక్ అబౌట్ వాట్ ఈస్ డూయింగ్. వై షుడ్ ఈ డిస్ప్లేస్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ గాంధీ స్టాచ్యూ? థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో అందరి ఇష్యూ ఇదే, మేము ఇయ్యము, వీఆర్ నాట్ రెడీ టు గివ్. మేము ఇయ్యము, మేము లోన్లు పెట్టి ఇక్కడ ఉంటున్నాము, లోన్లు పెట్టి తీసుకున్నాము, మేము పోవడానికి రెడీ లేము. చాలామంది జనాలు చెప్తున్నటువంటి మాట ఇదే. సో ప్రసాద్ అన్నతో మాట్లాడదాం. ప్రసాద్ అన్నతో కూడా డిస్కస్ చేద్దాం. నాతో పాటు ప్రతి ఇష్యూలో ప్రసాద్ అన్న సీనియర్ జర్నలిస్ట్ ఆయన. సో ఆయన వర్షని కూడా మనం తీసుకునే కార్యక్రమం చేద్దాం. ప్రసాద్ అన్న, చాలామంది చెప్తున్నారు వీఆర్ నాట్ రెడీ టు డూ అని, మేము ఇయ్యము,
మేము లోన్లు పెట్టుకున్నాము, ఈఎంఐలు పెట్టుకొని ఉంటున్నాము, మేము ఎందుకు ఇవ్వాలి? ఇది బ్లాక్ ఏ ఉన్నది, బ్లాక్ బి ఉన్నది, మనం ఇద్దరమే చూసినాము. ఓనర్లు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసినాము. చాలా మంది సఫర్ అవుతారు, చిన్నపిల్లలు ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. సో ఎట్లా చూస్తున్నారు ఇష్యూని? అది చిన్న చిన్న పిల్లలు పాపం వాళ్ళు చెప్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. పసి హృదయాలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు దగ్గర ఇది కట్టి 12 years అవుతుంది అంటారు, వాళ్ళు వచ్చి 5 years అవుతుంది. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మన వీడియో చూస్తే. అట్లనే ఈ రేవంత్ రెడ్డి కనీసం ఏమైనా అనిపిస్తుందా, వాళ్ళకి ఏమనిపిస్తుందో తెలియట్లేదు. అంత కఠినంగా నిర్ణయాలు తీసుకొని అంత అసలు ఏం ఆలోచన లేకుండా ఇంతమందిని 450 కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ 2000 మంది రోడ్డు పాలు చేస్తున్నాడు. అంటే ఇక్కడే పెట్టాలా? ఇంకెక్కడ ప్లేస్ లేదా? గవర్నమెంట్కి ఇంకెక్కడ ప్లేస్ లేదా? ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు, ఎక్కడ పెట్టిన అన్ని గుల్లగొట్టి పెట్టిందా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్లేస్ ఉంది కాబట్టి పెట్టారు కదా. ఇంకెక్కడ దొరకలేదా ప్లేస్? అది కూడా గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ ప్లేస్ లో పెట్టుకోవచ్చు కదా. ఇది ఒక్కటే కాదు కదా, మస్తు ప్లేస్ ఉంది గవర్నమెంట్. అంత పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్, అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఏం వర్తించవండి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వాళ్ళకి పట్టించవు. ఓన్లీ పేద ప్రజలని ఇబ్బంది పెట్టాలి. అసలు వీళ్ళు ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకురా నాయన ఈ గవర్నమెంట్ ఓటేసినామని. అంటే ఈ వచ్చి 2 years కూడా కాలేదు, కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంతేనా కదా? వాస్తవమే కదా. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. హైడ్రా పట్టుకొచ్చి డెమాలిషన్ చెప్పి, హైడ్రా పేరుతో ఎంతో మంది ఎన్నో ఇల్లులు లోన్లు ఉన్నాయి, ఇండిపెండెంట్ హౌసెస్ తో సహా విల్లాస్ ఏమి చూడలేదు, నోటీసులు లేవు. రాత్రికి రాత్రి నోటీస్ ఇచ్చి ఎర్లీ మార్నింగ్ కూడా కొట్టేసాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా నోటీస్ ఇవ్వాలి. వీళ్ళకి కూడా తెలియదు ఇంకా. అంటే పాపం వాళ్ళకి ఇంకొక 60 days వాళ్ళు కనుక చూడకపోయి ఉంటే మున్సిపల్ ఆఫీస్ లో, వీళ్ళు కూడా బుల్డోజర్ 12 days అయిపోయింది. 12 days అయిపోయింది. వాళ్ళు కూడా బుల్డోజర్ వస్తే షాక్ అయ్యేటోళ్ళు. వాళ్ళు కూడా ఇదేంద్ర బాబు, మాకు నోటీసుల్లో ఏంలో మాకు ముందు హెచ్చరిక లేకుండా ఇంత ఘోరంగా వీళ్ళే పేపర్ లో చూసి వీళ్ళే అలర్ట్ అవడం అలర్ట్. అసలు ఎంత షాకింగ్ అంటే, ఇంత మందిని ఇబ్బంది పెట్టి ఇంత వేల మందిని ఏం సాధిద్దాం అనుకుంటున్నాం మరి ఆయన. అంటే ఏమన్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది చూసిరా? చూసినాం. ఇట్లుంది పరిస్థితి చామల. అదే అంటున్నాడు కదా, ఆయన నియోజకవర్గం కాదు, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు, ఏ బాధ లేదు. ఎవరు ఏదైనా మాట్లాడతారు, తెలుస్తుంది. అలా కొడుకో కూతురో ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆయనకి. పూల కొడితే ఎంత బాధ ఉంటది, అసలు పిల్లల బాధ ఎట్లుంటది అనేది ఆయన కూడా తెలుస్తుంది. స్కూల్స్ కానీ ఆఫీసర్స్ కానీ అంతా తెలుస్తుంది. ఆయనకి ఏం బాధ లేదు కదా. ఆయన ఎక్కడో ఉండి మస్తు మాట్లాడతాడు, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఒక కుటుంబం రోడ్డు మీద పడితే అసలు ఏమైతుంది అనేది అప్పుడు తెలుస్తుంది ఆయనకి. సో బానన్న ఇక్కడికి వచ్చి బ్లాక్ ఏ, బ్లాక్ 2 ఈ ఇష్యూ అంతా చూస్తుంది, పక్కనే మూసి అది కూడా చూసినాం మనం. సో ఇక్కడికి వచ్చి పబ్లిక్ తో కూడా మాట్లాడినాం. సో ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ ఇష్యూ అంతా చూస్తుంది? ఇది చాలా బాధాకరమైన విషయము. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే 5,000 కోట్ల రూపాయలు పెట్టి గాంధీ విగ్రహం కట్టండి, కాకపోతే అన్ని వేల కోట్లు అవసరం లేదు ఆ స్టాచ్యూకు. 300 అడుగుల పైన అంటే అంత హైట్ ఎందుకు ఆ విగ్రహం? నార్మల్ గా కట్టండి. అంబేద్కర్ స్టాచ్యూకి అంత కాలేదు, 120 కోట్లు అయింది. సరే అంత కాకుండా ఇంకో 50 కోట్లు ఎక్కువైనా సరే 200 కోట్లతోనైనా కట్టండి. అది వేరే దగ్గర ఖాళీ ప్లేస్ లో కట్టండి. ఇలాంటి 450 కుటుంబాలు ఉన్న దగ్గర బిల్డింగ్ రెసిడెన్షియల్ ఏరియాను మొత్తం డిమాలిష్ చేసి వీళ్ళని రోడ్డు పైన వేసి కడదామంటే అది అభివృద్ధి చేసినట్టు కాదు. అసలు ఈ యొక్క 450 కుటుంబాల పాపం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా తాకుతుంది, తగులుతుంది, రోడ్డు మీదకి వస్తారు. ఇందాక మనం గమనించినాము, చిన్న పాప మాట్లాడింది. ఆమె ఎంత బాధపడ్డది, వాళ్ళ ఫాదర్ గాని వాళ్ళ కుటుంబం గాని. ఆ గాంధీ సరే ఎక్కడైనా కానీ, గాంధీ మన దేశము ఎక్కడైనా కానీ మా జాతి పిత, ఈ దేశానికి స్వాతంత్రం పోరాడ సమరయోధుడు. ఓకే కట్టండి, ఫ్రీడమ్ ఫైటర్ కట్టండి, దాంట్లో తప్పు లేదు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో MGBS బస్ స్టాండ్ కట్టారు, అది మూసీ నదిలోనే కట్టారు. ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మూసీ నది పైన గాంధీ స్టాచ్యూ కడతామని చెప్పారు. 5,000 కోట్లతో నిర్మించి ఈ బాపు ఘాట్ కు పీస్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ పీస్ అంట దీని పేరు. అంటే ఈ 5,000 కోట్లను కుంభకోణం చేసి ఈ ముఖ్యమంత్రి పీస్ఫుల్ గా ఉంటాడు అన్నట్ట దీని అర్థం. స్టాచ్యూ ఆఫ్ పీస్ అని పేరు పెట్టి ఈ స్టాచ్యూకి ఇప్పుడు 300 అడుగుల ఎత్తున కడతారట గాంధీకి సంబంధించిన విగ్రహం. అంత పెద్ద ఎత్తు స్టాచ్యూ అసలు అవసరమే లేదు. సరే 100నో ఎంతో కొంత కట్టని ప్రభుత్వము, అది ఖాళీ ప్లేస్ లో మంచి ప్లేస్ లో లొకేటెడ్ చూసుకొని ఆ ఏరియాలో కట్టాలి. కానీ జనాలు ఉన్న దగ్గర వచ్చి బిల్డింగ్లు కూల్చేసి అది కట్టే అసలు అవసరమే లేదు ఈ ప్రభుత్వానికి. ఇది కేవలం కుంభకోణం చేయడానికి 5,000 కోట్ల భారీ బడ్జెట్. ప్రభుత్వానికి అప్పు పుడతలేదన్న ప్రభుత్వానికి ఇలా 5,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఊర్లల్లో రైతులు యూరియా బస్తా లేక అల్లకల్లోలమై అతలకుతలమవుతారు. కనీసము పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు బంధు అనేది డిసెంబర్లోనే రైతు బంధు రిలీజ్ చేసేది. కానీ ఇప్పటి వరకు కూడా రైతు బంధు కేవలం ₹1 కూడా రిలీజ్ చేయలే. 1 ఎకరా కూడా రైతు బంధు అనేది రిలీజ్ చేయలే.
ఆ పెన్షన్లు టైంకు రావు. అసలు ఎందుకంటే ఈ ప్రభుత్వము మొత్తము ఉన్న రాష్ట్ర వనరులన్నీ దెబ్బతీయడానికే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఫ్రీ బస్సు, అసలు ఈ జనాలకు ఫ్రీ బస్సు అవసరమే లేదు. దాదాపు ఒక సంవత్సరానికి 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు ఉత్తగానే వేస్ట్ అవుతున్నాయి తిరగడానికి బస్సులకు. దానికి అసలు అవసరమే లేదు. అదే 3 నుంచి 5 వేల కోట్ల రూపాయలు విద్య కానీ వైద్యం కానీ వీటిపైన పెడితే అసలు మామూలు అభివృద్ధి కాదు, చాలా డెవలప్ జరుగుతుంది. పల్లెటూర్లలో స్కూళ్ళు శిథిలావత పరిస్థితిలో ఉన్నాయి, టీచర్లు లేరు, పిల్లలు లేరు. దానిపైన దృష్టి పెట్టని విద్యాశాఖ మంత్రి ఎవరికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని అసలు బడులు ఏమవుతున్నాయి, విద్య ఎలా నడుస్తుంది, ఏం కథ అనేది కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం ఆలోచన కూడా చేస్తలేడు. కేవలం ఇది ప్రభుత్వం 5,000 కోట్ల కుంభకోణానికి మొన్న అన్నాడు కదా ఓ ప్రెస్ మీట్ లా, గాంధీ కుటుంబానికి 1000 కోట్లు అప్పచెప్పన, ఈ 5,000 నుంచి 1000 కోట్లు అటే పోయేటట్టున్నాయి రాహుల్ గాంధీ కుటుంబానికి. ఇది చాలా పెద్ద దుర్మార్గమైన పరిస్థితిలో ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ ప్రధానంగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా దీన్ని డిమాండ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ గాంధీ విగ్రహం ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కట్టండి, 5,000 కోట్లతో కాదు, తక్కువ బడ్జెట్ తో పెట్టి కట్టండి. దానికి ఓకే, దానికి అందరికి రాష్ట్ర ప్రజలందరూ సహకారం కట్టాలనే అంతము, దానికి కట్టండి. 5,000 కోట్ల రూపాయలతో హెల్త్ సిటీ కట్టురి, ఎడ్యుకేషన్ హబ్ కట్టురి, ఉస్మానియా దవాఖాన మంచి కట్టురి, ఇంకా మంచి హాస్పిటల్ కట్టండి, గాంధీ పేరు మీదనే ఒక యూనివర్సిటీ కట్టండి. పైసలు లేని ప్రభుత్వానికి ఫ్యూచర్ సిటీ ఎందుకండి, అవసరమే లేదు. ఫ్యూచర్ సిటీ 15,000 కోట్లతోని డిపిఆర్లు గిపిఆర్లు అద్దాల మేడలు, మళ్ళీ దానికి ట్రంప్ రోడ్లు, రోడ్ల పేర్లు ఎక్కడో ఉన్న వాళ్ళకు దానికి రోడ్ల పేరు, దానికి ఆ రోడ్ వేసి గాంధీ పేరు పెట్టురి. అదే ఎవరు అడుగుతారు? 5,000 కోట్లతోని విగ్రహం కట్టి 300 అడుగుల పైన కట్టమని అవసరమే లేదు. ఇది అసలు బఫర్ జోన్లు ఉన్నదని అంటున్నారంట. బఫర్ జోన్లో ఇది ఉంటే దాదాపు దీనికి చాలా సెట్ బ్యాక్ ఉంది. బఫర్ జోన్ అంటే దీనిలో ఒక సగమే పోతుంది, అది కూల్చేసి కట్టండి. బఫర్ జోన్ ఈ బిల్డింగ్ కూర్చాలంటే ఫస్ట్ MGBS, మెట్రో స్టేషన్, బస్ స్టాండ్ కూల్చేయండి. మొన్న మనం చూసినాము హిమాయత్ సాగర్ వరదలు వచ్చినప్పుడు బస్ స్టాండ్ అంతా సగం మునిగిపోయింది, ఫస్ట్ దాన్ని కూల్చేయాలి. ఇక్కడ జనాలు ప్రభుత్వం అనేది ప్రజలకు ఇబ్బంది కాకుండా వ్యవహరించేది ప్రభుత్వం. ఈ ప్రజాపాలన ఎక్కడున్నది, ప్రజలు ఇబ్బంది పెట్టుడు ఈ ప్రజాపాలన అంటారు. దీన్ని అసలు ప్రజాపాలన అననే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అవినీతి చేయడానికి మాత్రమే ఈ గాంధీ స్టాచ్యూ, బాపు ఘాటు ఆ పేరు పైన ఈ అభివృద్ధి చేయడానికి మూసినది మీద ఒక పెద్ద ప్లాను, భారీ కుట్ర జరగబోతుంది ఈ రాష్ట్రంలో. సో థ్యాంక్ యూ సో మచ్ బానన్న. సో రకరకాలుగా మాట్లాడుకునే కార్యక్రమం చేస్తారు ఈ ఇష్యూ పైన. సో చూడాలి మరి రేవంత్ అన్న ఇదంతా చూసి, వీడియోలన్నీ చూసి, వ్యవహారం అంతా చూసి రేవంత్ అన్న ఏమన్నా వెనక్కి తగ్గితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి స్కోప్ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ అధికారం దగ్గర మళ్ళీ అధికారంలోకి వచ్చే సిచ్యువేషన్ అయితే లేదు. కాంగ్రెస్ రకరకాల పంచాయతీలు ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఇంటలేరు, మంత్రులు ఇంటలేరు. రేవంత్ అన్న అదే వ్యవహారం నడిపిస్తున్నాడు. హైడ్రా అని చెప్పి ఇల్లులు కూల్చేసుడు, వాగమాగం చేసుడు, పెంట చూద్దాం ఏం జరగబోతుంది అనేది. మొత్తానికైతే ఈ అపార్ట్మెంట్ని కూల్ చేయడానికి రేవంత్ అన్న సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వితౌట్ నోటీస్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేదట. ఒకవేళ వీళ్ళకి నోటీస్ ఇవ్వకపోతే కూల్చేసేటోళ్ళేనా. వాళ్ళందరూ చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు, ఫైట్ చేస్తామంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నారు. మీ తరపున మేమున్నాం, అపార్ట్మెంట్ కూల్చోవద్దు, 450 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, కుదరదు అని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా అధికార పార్టీని నిలదీస్తూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఏం కథ అనేది జనాలకి అర్థం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.